కళ్యాణి ఆగు. ఏమైంది ఆఫీసర్? నేను ఇక్కడుంటే అటు చూస్తూ అరిచారు. అది అది ఏమైనా కలగన్నారా? అబే అది అది పర్వాలేదు, చెప్పండి. ఏం లేదు. నిజంగా ఏం లేదా? అరే ఏం లేదని చెప్తున్నాను కదా, బలవంతం చేస్తావేంటి? ఏమైందిరా అలా అరిచావు? నానా అది అది నేను ఆ కళ్యాణ్. చూడండి మావయ్య, తలస్నానం చేశాను కదా ఆఫీసర్, తలకి సాంబ్రాణి పెట్టండి అంటే అరిచేస్తున్నారు. దమయంతి అత్తయ్యని అడుగుదామంటే అత్తయ్యకి అసలే బాలేదు కదా. సాంబ్రాణి పడితే నీ సొమ్మేం పోతుందిరా? మన కళ్యాణి కాళ్లకు వెన్నపూస రాసిన వాడివి, ఇప్పుడు సాంబ్రాణి వేయడానికి ఏమైంది? మొగుడన్నాక పెళ్ళానికి సేవలు చేయాలి. నేను అదే చెప్తున్నాను దమయంతి. చూసావరా, మీ అమ్మ కూడా అదే అంటుంది, నువ్వు సాంబ్రాణి వేసి తీరాల్సిందే అని. ఓ అదా, అర్థమైంది. సాంబ్రాణి వేయకపోతే తలనొప్పి వస్తుంది అంటోంది. ఏంటి దమయంతి, కింద పడగానే నీ జ్ఞానోదయం అయినట్టుంది, మంచిగా మారిపోయావు. చూడరా శౌర్య, మీ అమ్మ ఏమంటుందో, మీ ఇద్దరు అన్యోన్యంగా ఉంటే చూడాలనిపిస్తుందంట. సర్లే, నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, పద, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. కళ్యాణి త్వరగా రెడీ అయితే గుడికి వెళ్దాం. మీదే ఆలస్యం, సాంబ్రాణి రెడీగా ఉంది. నువ్వు ఏదనుకుంటే అది చేసి తీరుతావే. థ్యాంక్ యూ. కళ్యాణి మామూలు పిల్ల కాదు. మెల్లగా నా కొడుకుని దాని వైపు తిప్పేసుకుంటుంది. అందరూ కలిసి నన్ను బురిడి కొట్టించి శౌర్య కళ్యాణిలకి శాంతి ముహూర్తం పెట్టేశారు. అయినా వాళ్ళననేం లాభం? సంపద సంపద అనేవాడు కళ్యాణితో కార్యానికి ఎలా ఒప్పుకున్నాడు? నిజంగా కార్యం జరిగిందా? ఆ కళ్యాణిని అడిగితేనేమో అంతా అయిపోయింది అంటూ కులుకుతో చెప్పింది. శౌర్యనేమో అడగలేను. ఉరుము మెరుపు లేకుండా పిడుగుపడ్డట్టు బీరకాయ పిచ్చి చుట్టరికం పెట్టుకుని వచ్చిందేమో 3 నెలలు ఆగత్తా, వేవుళ్ళవుతాయి కదా అని పోయి చచ్చింది. అప్పటిదాకా ఇలా టెన్షన్తో నేను చావాల్సిందేనా? పాపం, పైకి మాట్లాడలేక రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా మనసులోనే తిట్టుకుంటున్నట్టుంది. నీ కష్టాలు బాధలు అనుపమమ్మకు కూడా రాకూడదు వదినా. అదే వదినా, మామూలుగా అయితే పగవాళ్లకు కూడా రాకూడదు అంటారు కదా. నీ పగవాళ్ళు ఆ అనుపమమ్మ కళ్యాణిలే కదా. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. ఓ అదా, నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూడు. ఇదిగో, దమయంతి చేసిన పాపాలన్నీ ఈరోజు పండే. చిన్నపిల్ల కళ్యాణి విషయంలో కూడా అంతే. కారం కలిపినవి తాగించడం, ఐసు గడ్డల మీద నిలబెట్టడం, ఇవన్నీ దమయంతిలోని రాక్షసి చేయించినవి కాదా? అనుపమ అసలు దమయంతి గురించి ఆలోచించడం కూడా నీ తప్పే అవుతుంది. దమయంతికి సహాయం చేయటం, పాముకి పాలు పోసి ఇంట్లో పెంచుకోవటం రెండు ఒకటే అవుతుంది అనుపమ. చూసావా వదినా, నిన్నెంతలా తిడుతున్నారో. నేనింకా సగం నుంచే రికార్డ్ చేశాను. పూర్తిగా చేసుంటే
నాది ఒక బతికేనా అని నిన్ను నువ్వే తిట్టుకునేదానివి. అంటే అంతలా తిడుతున్నారు అని అంటున్నాను వదినా. నాకెందుకో మన ఇంటికొచ్చిన అమ్మాయిని అత్తయ్య గారే పిలిపించారేమోనని నా డౌట్. ఆ అమ్మాయి రాగానే అనుపమమ్మ అత్తయ్య ఆ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి సీక్రెట్ గా మాట్లాడారు. ఎందుకో అనుకున్నాను. తీరా కార్యం ఏర్పాటు చేస్తుంటే అర్థమైంది. నిన్ను బురుడి కొట్టించి ఆ కార్యం జరిపిద్దామని చూశారు. చివరికి ఆ కార్యం కూడా జరిగిపోయింది. నీకేమో మాట రావడం లేదు. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు వదినా. సరిగ్గా చెప్పు. ఎవరైనా మనల్ని ఇలా చూస్తే నా ప్రాణం తీసేస్తారు. దమయంతితో కలిసి ఏం ప్లాన్ చేస్తున్నావు అని అంటారు. సౌర్య, కళ్యాణి, తర్వాత ఓ కార్యం జరిగిపోయిందా అంటున్నావా? బొట్టు కూడా చెరిగిపోయింది, పువ్వులు రాలిపోయాయి. కళ్యాణి ఇలా ఇలా అంటూ సిగ్గుపడింది. అంటే కార్యం జరిగిపోయినట్టే కదా వదినా? సర్లే వదినా, ఇక నేను వెళ్తాను. మా ఆయన చూస్తే నన్ను తిడతాడు. మీ అందరికీ నేను ఇప్పుడు పెద్ద కమెడియన్ గా కనపడుతున్నానని అర్థమవుతుంది. కన్న కూతురు మీద జాలి చూపించని అమ్మా నాన్న, శత్రువులు అనుపమ కళ్యాణిలకు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తాను.
నమస్కారం బాబు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. బాబు పేరు మీద అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఏనుగంటి మోక్షజ్ఞ నామధేయస్య, ఏనుగంటి శౌర్య నామధేయస్య, ఏనుగంటి కళ్యాణి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య వృత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూజాం కరిష్యే. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నా బాబుకి నేను కదా తల్లిని, కానీ ఆ కళ్యాణి పేరు చెప్తున్నారు. భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం దీపం దర్శయామి. బాబు, తమరు బొట్టు పెట్టుకుని మీ భార్యకు కూడా పెట్టండి. బాబు, మీ ఆవిడకి బొట్టు పెట్టండి. కన్నయ్య, అయ్యో ఎందుకు ఏడుస్తున్నా? కళ్యాణి, వెళ్దాం పద. గుడికి వచ్చి వెంటనే వెళ్ళకూడదు ఆఫీసర్. ఒక 5 నిమిషాలైనా కూర్చోవాలి. రండి. అది పదండి. ఏమైంది కన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుతూ 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 ఊరుకో 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 కన్నయ్య. ఏమైంది? ఏడువకు ఏడువకు. అయ్యో లేదు కన్నయ్య, ఏమైంది? ఏడువకు ఏడువకు. ఏడవద్దు. అయ్యో ఏడవద్దు కన్నయ్య. ఊరుకో కన్నయ్య. ఆఫీసర్, మీరు ప్రసాదం పెట్టండి.
కళ్యాణి, నిజంగా నువ్వు చాలా గ్రేట్. భాగవతంలో కృష్ణుడు దేవకికి పుట్టిన యశోదమ్మ మాత్రం తానే తల్లి గుండెల్లో పెట్టుకుని పెంచింది. శ్రీకృష్ణుడు కూడా యశోదమ్మే తన కన్న తల్లి అన్నట్టు ఆమె మీద ప్రేమ చూపించాడు. ఆ మాటే ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎవరినైనా మనం శ్రీకృష్ణుడి తల్లి ఎవరు అని అడిగితే వెంటనే యశోదమ్మ అంటారు. కన్న తల్లి ప్రేమ కంటే పెంచిన తల్లి ప్రేమ గొప్పదని శ్రీకృష్ణుడు చెప్పకనే చెప్పాడు. రేపొద్దున కన్నయ్య కూడా తన కన్న తల్లిగా నీ పేరే చెప్తాడు. గుడిలో మంచి మనసుతో మీరు ఈ మాట అన్నారు ఆఫీసర్. అదే నిజం అవ్వాలి. అవుతుంది కూడా. ఏ కారణం లేకుండా దేవుడు ఏ ఒక్కరిని కలపడు అంటారు. అలాగే మమ్మల్ని కూడా కలిపాడంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. కన్నయ్య పుట్టగానే నన్నే చూశాడు. కన్నయ్యని అనుపమమ్మ నేనే ఎత్తుకున్నాం. ఆ క్షణం నుండి కన్నయ్యకి నాకు ఏదో బంధం ఏర్పడింది అనిపిస్తోంది. ఇలాంటి మాయ మాటలతోనే శౌర్య మనసు మార్చి పెళ్లి చేసుకున్నావన్నమాట. ఆఫీసర్, మనం ముగ్గురం కలిసి ఫస్ట్ టైం గుడికొచ్చాం కదా, గుర్తుగా ఒక సెల్ఫీ తీసుకుందామా? హే కన్యా, సంపద. ఏమైంది ఆఫీసర్? ఒక్క నిమిషం వస్తాను. ఎవరు కావాలండి? సారీ అండి, సారీ. తెలిసిన వాళ్ళు అనుకున్నాను. ఛే, సంపదని నేను చూశాను. ఇంతలో ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ నేనేమైనా భ్రమపడ్డానా? కన్నయ్య, నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను. ఎలా అయినా నిన్ను నాతో తీసుకువెళ్ళిపోతాను. నాతో ఎవరున్నా లేకపోయినా నాకు నువ్వు కావాలి.
ఆ